దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకొని మనం దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆ యొక్క మిషనరీ యొక్క పేరు జాన్ ఆండర్సన్. ఈయన 1805 మే 23న గాల్లోవేలోని కిర్కేపాట్రిక్ డర్హంలోని క్రెయిగ్ ఫామ్లో జన్మించాడు. అతను 9 మంది కుటుంబంలో పెద్ద కుమారుడు. అతని తండ్రి అంధుడు. అతను పారిస్ పాఠశాలలో తన విద్య యొక్క మూలాధారాలను పొందాడు. 22వ సంవత్సరంలో ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ ఆయన లాటిన్ మరియు నైతిక తత్వశాస్త్రంలో బహుమతులు పొందారు. లాటిన్ కూర్పులో తనకున్న సౌలభ్యం ద్వారా తనను తాను గుర్తించుకున్నారు. మరియు చామర్స్ మరియు వెల్చ్ ఆధ్వర్యంలో వేదాంత శాస్త్రం మరియు చర్చి చరిత్రను అధ్యయనం చేశారు. 1836లో ఆయన స్కాట్లాండ్ చర్చికి మంత్రిగా నియమితులయ్యారు మరియు అదే సంవత్సరంలో మద్రాసుకు మిషనరీగా కూడా పంపబడ్డారు. ఆండర్సన్ తనను తాను అంకితం చేసుకున్న మిషనరీ పనిశాఖ విద్య. ఆ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీ స్థానికులలో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. మద్రాసులో ఆయన ప్రారంభించిన మొదటి మిషన్ స్కూల్ ప్రాస్పెక్టస్లో ఆండర్సన్ లక్ష్యం మంచి విద్య ద్వారా సాధ్యమైనంత ఎక్కువ సత్యాన్ని స్థానిక మనస్సుకు, ముఖ్యంగా బైబిల్ సత్యాన్ని తెలియజేయడం అని పేర్కొన్నాడు. అంతిమ లక్ష్యం ఈ సంస్థలు ప్రతి ఒక్కటి ఒక సాధారణ సెమినరీగా ఉండాలి. దీనిలో ఉపాధ్యాయులు మరియు బోధకులు తమ నిర్ణయమైన దేశస్థులకు మంచి విద్య యొక్క ప్రయోజనాన్ని మరియు క్రీస్తు సువార్త ఆశీర్వాదాలను తెలియజేయడానికి శిక్షణ పొందవచ్చు. ఆండర్సన్ అన్ని మిషనరీ ప్రయత్నాల్లో విద్య మరియు స్థానిక బోధకులపై గొప్ప ప్రాధాన్యతనిచ్చాడు. ఆండర్సన్ స్థాపించిన మొదటి పాఠశాల ఇప్పుడు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీగా పిలువబడుతుంది. ఇది త్వరగా అధిక ఖ్యాతిని పొందింది. కొంతమంది విద్యార్థులు క్రైస్తవ మతంలోకి మారడం మరియు తక్కువ కులాల విద్యార్థుల ప్రవేశం కారణంగా పాఠశాల అనేకుల సందర్భాల్లో దాదాపుగా విచ్ఛిన్నమైనప్పటికీ విద్యార్థుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ ఇబ్బందులు మరియు చాలా సమర్థవంతమైన ప్రభుత్వ పాఠశాల స్థాపన ఉన్నప్పటికీ, అందులో బోధన పూర్తిగా అలౌకికంగా ఉన్నప్పటికీ మిషన్ పాఠశాల అభివృద్ధి చెందింది మరియు కొన్ని సంవత్సరాలలో మద్రాస్ పట్టణంలో మరియు పొరుగు జిల్లాల్లోని కొన్ని ప్రధాన పట్టణాల్లో బ్రాంచ్ మిషన్ పాఠశాలలు కూడా స్థాపించబడ్డాయి. ఆండర్సన్ బోధన పద్ధతిలో ప్రముఖ లక్షణాల్లో ఒకటి విద్యార్థులు పాఠం యొక్క అంశంపై ఒకరినొకరు ప్రశ్నించుకునేలా చేయడం. ఆ సమయంలో భారతదేశం అన్ని సందర్భాల్లోనూ ఇది కొత్తది. 1841 మొదటి స్థానిక మత మార్పిడి పొందిన వారు 2 సంఖ్యలో బాప్తిజం పొందారు మరియు 1846లో ఈ 2 మత మార్పిడి పొందిన వారు మరియు మరొకరు బోధకులుగా లైసెన్స్ పొందారు మరియు 1851లో నియమితులయ్యారు. మిషన్ పని యొక్క తక్షణ ఫలితంగా అనేక మత మార్పిడుల కోసం ఆండర్సన్ ఎప్పుడూ ఎదురు చూడలేదు. 1839లో ఆండర్సన్ రెండవ మిషనరీ అయిన రెవరెండ్ రాబర్ట్ జాన్స్టన్ చేరారు. అతను అత్యంత విలువైన సహకారిగా నిరూపించుకున్నారు. కొన్ని సంవత్సరాల్లో స్కాచ్ మిషనరీ సంఖ్య 4కు పెరిగింది. 1843లో స్కాట్లాండ్ చర్చ్ అంతరాయంతో ఆండర్సన్ మరియు అతని సహచరులు ఫ్రీ చర్చ్లో చేరారు మరియు ఆ తర్వాత ఆ చర్చికి సంబంధించి మిషన్ కొనసాగించబడింది. త్వరలోని స్త్రీ విద్య అనే అంశం ఆండర్సన్ దృష్టిని ఆకర్షించింది. దిగువ కులాల బాలికల హాజరును నిర్ధారించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ స్థానిక కుల బాలికల విషయంలో ఈ కష్టం చాలా ఎక్కువగా ఉంది మరియు ఇప్పటికీ ఉంది. భారతీయ బాలికలు త్వరగా వివాహం చేసుకుంటారు మరియు స్థానిక తల్లిదండ్రులు తమ విద్య నుండి పొందే భౌతిక ప్రయోజనాలను చూడరు. ఇది వారి కుమారులను మిషన్ పాఠశాలకు పంపడానికి వారిని ప్రేరేపిస్తుంది. వారు తమ మతాన్ని మార్చుకునే ప్రమాదం ఉన్నప్పటికీ, కానీ ఈ అడ్డంకులు క్రమంగా కొంతవరకు అధిగమించబడ్డాయి మరియు ఆండర్సన్ మరణానికి ముందు 700 మంది హిందూ మరియు మహమ్మదీయ బాలికలు, మంచి కులానికి చెందిన కుటుంబాలకు చెందిన వారు ఎక్కువ మంది మిషన్ పాఠశాలలో బోధనలో ఉన్నారు. తన పనిలోని ఈ శాఖలో ఆండర్సన్కు శ్రీమతి ఆండర్సన్ ఎంతో సహాయం చేశారు. 1849లో ఆండర్సన్ స్కాట్లాండ్కు తిరిగి సందర్శించారు. అతనితో పాటు అతని మొదటి మత మార్పిడిలో ఒకరైన బజ్జగోపాల్ కూడా ఉన్నాడు. అతను డిసెంబర్
1850లో భారతదేశానికి తిరిగి వచ్చి 1855 మార్చ్ 25న యాండర్సన్ గారు ఆ యొక్క మద్రాసులో స్వల్ప అనారోగ్యంతో మరణించడం అనేది జరిగింది. ఈ విధంగా ఆయన మన భారతదేశానికి వచ్చి ఎంతో విశేషమైన సేవా కృషి అందించారు. ఆమేన్.